నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజలు భయాందోళన చెందవద్దు. పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కలెక్టర్ కీర్తి చేకూరి. హిందూ వ్యతిరేక కుట్రపై దర్యాప్తు జరపాలి. బీజేపీ జనతా వారధి డిమాండ్. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రుడా చైర్మన్ బొడ్డు. నరేంద్రపురం ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంపై ధర్నా. ఆక్యూట్ రినాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వైజంక్షన్లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిస్పందన బృందాల ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా, వామిటింగ్ తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years, 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ హౌస్ సర్వేలు చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్నీ కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము. హౌస్ హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని మాట్లాడవలసిందిగా సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్పిసేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. సంబంధం లేదు. ఒకసారి ఇప్పుడు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు దీస్ 3 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అయిపోద్ది. కడుపునొప్పి వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. 3 కిడ్నీ ఫెయిల్యూర్ వస్తాయి. అది పెద్దవాళ్ళు చిన్నవాడు. ఇప్పటి వరకు జాయిన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారు. ఈవెన్ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ వాళ్ళు తాగినంటే కిడ్నీ ఫెయిల్ అయిందని ల్యాబ్ మనం జనరల్ వచ్చిన తర్వాత
సేమ్ డే ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తుంది అబ్నార్మల్కి కిడ్నీ మాకు తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళు ఇద్దరు చెక్ చేసిన తర్వాత వాళ్ళు మనకు కాకినాడ రాయమండ్రి డయాలసిస్ లేవు కాబట్టి కాకినాడ జిహెచ్కి పంపించారు ఇమీడియట్గా. అక్కడ రిజెక్ట్ చేశారు సార్. నో అక్కడ అడ్మిటెడ్ కాడి కృష్ణవేణి కాడి రమణి ఇద్దరు అడ్మిటెడ్ మెడికల్ వార్డులో. పిల్లలు పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ కాకినాడ కూడా. వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము. సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్ సో దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకు ఉండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేసాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేసాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయో వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఈస్ కన్సర్న్ ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆల్టర్ ఇట్ టు సీరియస్ సెక్షన్స్తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్గా ఇది ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు.
కాబట్టి ఫర్దర్గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజంపై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో సమస్యలపై స్పందిస్తున్న జనతా వారధి డిమాండ్ చేసింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ ఆర్కే రాజుతో కన్వీనర్ బండి సత్యప్రసాద్, యానాపు యేసు స్వామి, సూర్యకిరణ్, రాయుడు, సత్యనారాయణ, మీనాక్షి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, బొడ్డు మాధవ తదితరులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ హిందూ సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ మూలాలను నాశనం చేయడం కోసం అని చెప్పి ఆ పార్టీకి సంబంధించి ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినాయకులు నాయకులు అందరూ కూడా వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరిగింది. 200 గుళ్ళు, ఒకటి కాదు రెండు కాదు 200 గుళ్ళ పైన హిందూ దేవాలయాల పైన నాడు వైసీపీ ప్రభుత్వం హయాంలో దాడులు జరిగిన మాట నిజంగా ఇప్పటికే తలుచుకుంటుంటే భయాందోళనకి గురవలసిన పరిస్థితి ఏర్పడింది. పిఠాపురం విగ్రహాల ధ్వంసం నుంచి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేసినటువంటి విషయం కానీ, విజయవాడ కనకదుర్గమ్మ మందిరంలో దగ్గర ఉన్నటువంటి సిల్వర్ సింహాలు దొంగతనం కానీ, నెల్లూరు వేణుగోపాల స్వామి గుడిపై చేసినటువంటి దాడులు కానీ, రామతీర్థంలో రాముడి శిరస్సును ఛేదం చేసినటువంటి ఘటనలు కానీ, ఇలాంటి అనేక ఘటనలతోటి ఆనాడు ఆ 5 సంవత్సరాల్లో కూడా హిందువుల యొక్క మనోభావాలపై హిందువులపై దాడులు చేయడం, హిందూ దేవాలపై దాడులు చేయడం, చివరికి హిందువులు బాధితులుగా ఉన్న సందర్భంలో కూడా హిందువులు జరిగినటువంటి ఆ దాడుల గురించి పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే హిందువులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు మానేసి తిరిగి హిందువులపైనే కేసులు నమోదు చేసి హిందువుల్ని బాధితుల్ని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం హయాంలో మనం చూసాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నాటి 2019 నుంచి 2024 వరకు ఆ వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నావో ఆ దాడులపై మరొకసారి దర్యాప్తు చేసి వెంటనే ఆ యొక్క దర్యాప్తు విచారణకి తీసుకున్న తర్వాత ఎవరైతే నిందితులని తేలిందో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా సంబంధిత అధికారులను భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జనతా వారధి సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు డిఆర్ఓ గారికి మేము వినతి పత్రం అందించడం జరిగింది. మీరు క్షుణ్ణంగా పరిశీలించి నాడు జరిగినటువంటి ఆ దాడులు వెనుక ఉన్నటువంటి కుట్రలను దర్యాప్తు చేసి వారిని శిక్షించాలని చెప్పి మీరు వెంటనే దీనిని త్వరితగతిన మీరు పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దర్యాప్తులో మీరు నిర్లక్ష్యం వహిస్తే గనక భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో రోడ్లపైకి వచ్చి మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చౌడేశ్వర నగర్లో అనూరియా మూత్రపిండాల ఫెయిల్ అవ్వడం వలన బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అయితే అనూరియా కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కల్తీపాల ఘటనకు సంబంధించి 4 వృద్ధులు మరణించడం దురదృష్టకరం, చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బొల్లినేని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రుడా చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి ఎమ్మెల్యే వాసు పరామర్శించారు. బాధిత కుటుంబాలను వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సందర్భంగా చౌడేశ్వర నగర్లో కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. అనూరియా కిడ్నీ వైఫల్యం వల్ల మూత్రం నిలిచిపోవడం, ఈ యొక్క వ్యాధి కలకలం రేపడం అన్నది చాలా బాధాకరం. ఈ విషయంలో 4 వృద్ధులు మరణించడం కూడా చాలా బాధాకరమైన అంశం. వారి యొక్క కుటుంబాలకి మా యొక్క సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంఘటన పైన స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో
వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నది ప్రభుత్వం తరపున వారికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్యపరంగా అయ్యే ఖర్చు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం. దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు అనౌన్స్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ ఏదైతే అండర్ గ్రో అవుతా ఉన్నారో ఇప్పుడే రెయిన్బో హాస్పిటల్ కూడా నేనుని అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి గారు వెళ్ళాం. అక్కడ 3 పిల్లలు ఉన్నారు. అంటే వారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రుల ఒక ఆవేదన కానీ బాధ కానీ మాటల్లో వర్ణించలేదు. అలాగే అక్కడ వారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరికి కాసంత ఇబ్బందిగా ఉందంటే ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో హాస్పిటల్ వారికి, బెటర్ ట్రీట్మెంట్ కోసం హయ్యర్ సెంటర్కైనా తీసుకెళ్ళండి, లేకపోతే బెటర్ ఎక్విప్మెంట్ తీసుకురమ్మని చెప్పి ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో వారికి. దానికి అనుగుణంగా వాళ్ళు విజయవాడ నుంచి సిపిఆర్టీ అంటే హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ సిఆర్ఆర్ఆర్టీ అంటే డయాలసిస్ హై అండ్ ఎక్విప్మెంట్ కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చి ఒక బేబీకి దాని ద్వారా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది హాస్పిటల్ యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రెయిన్బో హాస్పిటల్స్ వారు విజయవాడ నుంచి సిఆర్ఆర్టీ తీసుకొచ్చి ఆ బేబీకి కూడా హై అండ్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 16 మంది వివిధ ఆసుపత్రుల్లోని చికిత్స పొందడం. ఆ రెయిన్బో హాస్పిటల్లో కూడా పిల్లలు ప్రస్తుతం చాలా స్టేబుల్గా. ఇప్పుడు మనకి ప్రాథమికంగా పోలీసు వారు చేసిన విచారణలో పోయిన 3-4 నెలల క్రితం వరకు వారు డేటా తీసుకుని ఈ పాలు నిజంగా కొనుగోలు చేస్తున్నారా లేకపోతే కృత్రిమంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనేది అంచనాలు వచ్చారు. అన్నిటికీ కూడా బిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి పక్కాగా. అంటే ఎవరెవరి దగ్గర కొనుక్కుంటున్నాడో ఏం చేస్తున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ ఈ 16, 17, 18 తేదీలు మాత్రం కొంచెం తేడా జరిగిందని అంటే అక్కడ మొత్తం పేషెంట్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఇది బహుశా వ్యాపారానికి చేసాడా లేదా ఏదన్నా అక్కడ వేరే వాళ్ళు సప్లై చేసిన వారు కానీ లేకపోతే ఆయన ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఆయన స్టోరేజ్లో కానీ క్యాన్లో మొత్తం 6 క్యాన్లలో 120 లీటర్లు తీసుకొస్తాడంట రోజు ఆయన. సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే 120 మందికి సిమ్టమ్స్ కనబడలే, 14 మందిలో మాత్రం ఇప్పుడు తీవ్రంగా కనిపించినాయి. కొంతమంది ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 120 మందికి సప్లై చేస్తున్నారు, 120 లీటర్లు సప్లై చేస్తున్నారు 109 మందికి, వారందరి ఇళ్ళకి కూడా వెళ్ళి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో కొంతమంది ఇప్పుడు నాకు పొట్ట నొప్పి వస్తుందనో లేకపోతే ఏదైనా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వారికి కూడా టెస్టులు చేస్తారు. వారిలో కూడా ఏమన్నా వస్తాయి సార్ రిపోర్ట్ వెయిటింగ్. అందరూ దానికోసం వెయిటింగ్. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దానికోసం వెయిటింగ్. వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడిది అలాగే ఈ టాక్సిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో మిల్క్ ఆ శాంపుల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా నిర్ణయాలు కూడా తప్పకుండా ఉంటాయి. నరేంద్రపురం గ్రామ పరిధిలోని ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లో ప్రమాదానికి గురైన రామచంద్రపురం పట్టణానికి చెందిన ఎస్కే కమల్ బాషాకు పూర్తి స్థాయి వైద్యం చేయించాలని 15 లక్షల నష్టపరిహారం యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమాశంకరం మాట్లాడుతూ ఎస్కే కమల్ బాషాకు పూర్తి వైద్య ఖర్చులకు యాజమాన్యమే భరించాలని, లేని పక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. మీడియా మిత్రులకి ప్రజలకి ఈరోజు రెండోసారి రాజమండ్రి పిఆర్జిఎస్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం చెందినటువంటి ఎస్కే బాస్ అనేటువంటి కార్మికుడు 9/10/2025
ఆయన విధి నిర్వహణలో ఉండగా ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్లో నరేంద్రపురం దగ్గర ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయనకి యాజమాన్యం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీలో జిఎస్ఎల్లో పెట్టి ఆరోగ్యశ్రీ కోట ద్వారా వైద్యం చేయించారు. ఏదో అరకొరగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈరోజు ఎస్కే భాష పనిచేసే స్థితిలో ఉన్నాడు. మరలా ఆపరేషన్ పడుతుంది. చాలా గ్రీవియస్ ఇంజరీస్ అని తగిలినాయి. యాజమాన్యం ఒక వారం రోజులు జిఎస్ఎల్లో పెట్టి వైద్యం చేయించి పక్క తప్పుకుంది. కానీ అప్పటి నుంచి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఐశ్వర్య ఇండస్ట్రీ అంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ కార్మికుడు చావు బతుల మీద ఉంటే యాజమాన్యం పట్టించుకోకుండా తప్పించి తిరుగుతూ ఉన్నది. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము నిర్మాణం ఇచ్చాం. ఈరోజు కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే పని ప్రమాద పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం తప్పించుకోకుండా తిరుగుతుంటే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఎస్కే భాషకి పూర్తి స్థాయి వైద్యం అందించాలి. అలాగే అతను పని చేయలేడు కాబట్టి అతనికి పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. నమస్తే, బాగున్నారా? నరేంద్రపురం ఐశ్వర్య రైస్ మిల్లో వర్క్ చేస్తానండి డైలీ వేసి. అక్కడ పని చేస్తుండగా కరెంటు కొట్టి పడిపోయింది సార్. పడిపోతే జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. జాయిన్ చేసి ఆరోగ్యశ్రీ మీద అంతా చేశారండి. అంతా చేస్తుండగా మరి ఇంకా ఒక ఆపరేషన్ ఉంది సార్. ఆపరేషన్ ఉంటే ఏంటి సార్ మరి పట్టించుకోలేదు ఏంటని అడిగితే మేము ఆల్రెడీ మీకు చాలా చేసాం, హాస్పిటల్లో పెట్టుబడి పెట్టాం, మేము 2 లక్షలు 3 లక్షల వరకు ఖర్చు పెట్టాం, ఇంక ఇవ్వలేమని చెప్తున్నారండి. కానీ ఏంటో ఒక ఆపరేషన్ ఉందని అది కూడా అడిగితే మేము ఏం చేయలేము, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటున్నారు సార్. పరిస్థితి మాకు చాలా దయనీయంగా ఉందండి. మాకు ఏం చేయాలో తెలియక ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళని ఆశ్రయించాము కార్మిక సంఘం. బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల వేదికలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ కలెక్టర్ను కలిసి ఆల్కట్ గార్డెన్స్ లో ఉన్న గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయనున్న బార్కు అనుమతులు మంజూరు చేయవద్దని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి ఆల్కట్ గార్డెన్ లో గల గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ పెట్టుటకు ప్రభుత్వం అనుమతించారని, త్వరలో అందులో బార్ పెడతానని తెలిసిందన్నారు. నా పేరు పట్నాల విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు స్థానిక ఆల్కట్ తోటలో ఉన్న గేదెల కళ్యాణ మండపంలో గవర్నమెంట్ ఎక్సైజ్ శాఖ వారు బారుకి పర్మిషన్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఆ ఏరియాలో అది ఎస్సీ బీసీ మైనార్టీలు నివసించే ఏరియా, చుట్టుపక్కల అది కూలి పనులు చేసుకుని జీవించే ఏరియా చుట్టుపక్కల. అందువల్ల ఆ గేదెలో బారుని అనుమతిని నిరాకరించవచ్చుగా కలెక్టర్ గారిని విన్నపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏరియా కూడా పోలీసు పరిధిలో ఉన్న ఏరియా కూడా రెడ్ జోన్గా పాటించుంది. ఎందుకంటే మైనర్లు అలాగే బ్లేడ్ బ్యాచ్ రెవెన్యూ సీట్లు ఉన్న ఎక్కువ ఏరియా కూడా అనేక అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అందుచేత అక్కడ లోకల్గా బారు పెట్టడం వల్ల అలాంటి శక్తులు ఇంకా పెరిగిపోయి ఆ ప్రాంతం అంతా అల్లకోలంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కలెక్టర్ గారికి దయించి మా విన్నపాన్ని అర్థం చేసుకుని అక్కడ గేదెల కళ్యాణ మండపంలో బారు అనేది పరిమితిని రద్దు చేయవలసిందిగా కోరుతూ, ఇంకెట్టి పరిస్థితుల్లో అక్కడ బారు కానీ బ్రాండీ షాప్ కానీ ఏది కూడా అనుమతిని ఇవ్వకూడదని కలెక్టర్ గారికి విన్నపత్రం చేస్తూ, లేని పక్షంలో లోకల్ ఉన్న మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి బహుజన సమాజ్ పార్టీ అక్కడ పర్మిషన్ వచ్చే వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ బారుని అనుమతిని ఇవ్వద్దని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కార్యదర్శిని, నా పేరు నక్కా వెంకటరత్నరాజు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి కలెక్టరేట్లో వినపత్రం ఎత్తకొచ్చాం. ఎందుకంటే ఆలకూరు తోటలో ఉన్న గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బారుకి బ్యాందీ షాప్కి పర్మిషన్ ఇస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అక్కడ పక్కనున్న కుటుంబాలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఎంతోమంది పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ ఎంతోమంది విద్యార్థులను చదువుకుంటున్నారు. అక్కడ అలాంటి ఏరియాలో ఒక పర్మిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ బార్కి కానీ బ్యాందీ షాప్ కానీ పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ వెంటనే ఆపాలి. ఎందుకంటే అక్కడ ఉన్న నివసిస్తున్న అందరూ పేద ప్రజలు, అక్కడ రౌడీ సీటర్లు కానీ బేడి బ్యాచ్ ఎంతో మంది అక్కడ ఉంటున్నారు. అలాంటి ఏరియాలో మరి బారు పర్మిషన్ ఇస్తున్నారంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పేద ప్రజల మయ్యాన్ని
ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అరికడతాం, మేము బ్రాందీ షాపులు అరికడతాం, పేద ప్రజలను ఆదుకుంటాం అని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కథ కోసం డబ్బుల కోసం ఎక్కడ పెడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి పేద ప్రజలను ఇప్పటికే పూట గడ్డలు లేక ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పేద ప్రజల ఏరియాలో ఈ బారులు పెట్టి బ్రాందీ షాపులు పెడితే మా పేద ప్రజల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మా పేద ప్రజలు ఎంతో మంది తాగుడికి బ్రాందీ తక్కువ ఉందని తాగుడికి తాగితే వెళ్ళిపోతున్నారు. అసలు పక్కన బ్రాందీ షాప్ ఉంటే ఇంకా మొత్తం భార్య బిడ్డల కుటుంబాలు కూడా వదిలేసి వాళ్ళు బ్రాందీ షాప్ కూడా ఉంటారు. అందుకని దయచేసి కలెక్టర్ మేడం గారు ఒకటే చెప్తున్నాము, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి అక్కడ ఉన్న బ్రాందీ షాప్ని కానీ అక్కడ ఉన్న బార్ని కానీ రద్దు చేసి అక్కడ న్యాయం చేయాలి. అట్ట పరిస్థితుల్లో న్యాయం చేయకపోతే అక్కడ ఉన్న పేద ప్రజలతో మేము నిరంతరం వెంటనే త్వరలో దీన్ని కార్యాచరణ తీసుకుని భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నాం. వెంటనే కలెక్టర్ మేడం గారు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకుని అది ఆపాలని మీకు కోరుచున్నాం. అందరికీ జై భీములు. స్థానిక బాబానగర్ భాష్యం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ కేవీవి సత్యనారాయణ విద్యార్థులకు 10వ తరగతిలో అత్యధిక మార్కులు ఎలా సాధించాలో వివరించారు. సందర్భంగా నిర్వహించిన కెరీర్ గైడెన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన సంస్థ జోనల్ అధికారి శ్రీ ఆంజనేయులు సోదాహరణంగా వివరించారు. పరీక్షలు పోటీ పరీక్షలలో విజేతలకు జోనల్ అధికారి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏఐ సమ్మిట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా రోబోను ప్రదర్శిస్తే భారతదేశం పరువు తీశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక టీనగర్లో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చైనా కుక్కబొమ్మతో మోదీ దేశం పరువు తీశారని మండిపడ్డారు. సమ్మిట్లో శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధ్యతాహిత్యం గురించి చంద్రబాబు, రాజకీయ ఐక్యత గురించి జగన్ మాట్లాడుతుంటే దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సబ్మిట్ ఏఐ సదస్సులో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చైనా వాళ్ళ రోబోల్ని ప్రవేశపెట్టి ఆ రోబోలు ప్రవేశపెట్టి దానికి మన లేబుల్ వేయటం అనేది ఇవాళ అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న 70 దేశాల మధ్య కూడా మనం చాలా ఇబ్బందికరమైన విషయం. చైనా పేపర్లు రాశాయి
ఇది కేవలం మా దాంట్లోంచి మీరు లేబుల్స్ వేసుకున్నారు ఇది మా టెక్నాలజీ అని. మన ఇండియాలో ప్రతిభ లేదా? దీన్నే ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు. ఇది ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? పార్టీ ఆఫీసులపై ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటు విజయవాడ, అలానే గుంటూరు, విజయనగరం ఇలా పలు పార్టీ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు ఇది సరైన చర్య కాదు అలా అంటాం అనేది. ఏంటి చర్య కాదు? మన టెక్నాలజీని మన ప్రతిభని తొక్కేసి చైనా వాళ్ళ రోబోలకి మనం లేబుల్స్ చేసి పెడితే మన 70 దేశాల మధ్య మన పరువు ఏమైందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అలానే జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ సమైక్యత కావాలట. అంటే దేశం పరువు మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టండి, దేశాన్ని మీరు ఎటైనా తీసుకెళ్ళండి, కానీ రాజకీయ సమైక్యతతో నోరు మూసుకొని కూర్చోవాలని చెప్పేసి ఆ జగన్ గారు చెప్తా ఉన్నారు. ఈ దాడులు బీజేపీ వాళ్ళు 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీపై అధికార దుర్వినియోగం చేస్తూ దారుణంగా పార్టీ ఆఫీసుపై విశేషణరహితంగా దాడులు చేయడం చాలా దారుణం. ఎందుకంటే పార్టీకి స్వతంత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు దారుణంగా హింసించడం అనేది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మేము చర్య తీసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా చేసినా దానికి రెట్టింపుగా త్వరలోనే అయిన వాళ్ళు ఆదేశానుసారం తప్పకుండా మేము కూడా చర్యలు తీసుకుంటాం. పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది కదా అని వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ జనబలం మాకుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుందంటే 56 సంవత్సరాలు మేము పాలించాం. వాళ్ళు 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు పాలించారు. ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు పాలించారంటే మేము అంతకన్నా ఎక్కువ పాలించాం. దాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఇవాళ ఇక్కడ ఈ పత్రికా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కొవ్వూరు శ్రీనివాస్ గారు, రాకేష్ గారు, లీలావతి గారు అందరికీ కూడా ఈ పత్రికలకి అందరికీ కూడా బీసీ సింహగర్జన సభ విజయవంతమై రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ పెను మార్పులకు నాంది పలికిందని ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ అన్నారు. రాజమండ్రిలో సోమవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభివృద్ధికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోయారని అన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రామచంద్ర యాదవ్ సభ నిర్వహణకు అనుమతులు తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాజ్యాధికారం కేవలం 2 అగ్రకులాల చేతుల్లోనే ఉండిపోయిందని బాధాకరమన్నారు. ఇటు బీసీల్ని వెనుకబడిన కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారని అన్నారు. 2009లో చిరంజీవి, ఆ తర్వాత జనసేన తరపున పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ రాజ్యాధికారం దిశగా వెళ్లలేకపోయారని అన్నారు. బీసీవై పార్టీ రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా మారుతుందని, రాజకీయ ప్రత్యామ్నాయం కానుందని తెలిపారు. కూటమి వైసీపీ పార్టీలు బీసీవైకి కులముద్ర వేశారు, కానీ విజయవాడలో జరిగిన బీసీ సింహగర్జన సమావేశం దానికి పటాపంచలు చేసిందన్నారు. ఖచ్చితంగా బోడి రామచంద్ర యాదవ్ వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా నిలబడతారని, అమ్ముడుపోయే నాయకుడు కాదని వడ్డి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం నిన్నటి రోజున అమరావతిలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ అత్యంత అద్భుతంగా సక్సెస్ కావటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులకు నాందిగా నిలిచింది. ఈ దేశ చరిత్రలోనే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఏ రాజకీయ పార్టీ కూడా సక్రమంగా అమలు చేయకపోవటం మనం గతంలో ఎన్నో చూసాం. కానీ మేము 1,00,000 మందితో బీసీ గర్జన మహాసభ జరపాలని నిర్ణయించిన కాడి నుంచి కూడా 2 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకో ఇబ్బంది పడుతూ దాన్ని అడ్డుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పోలీసు వాళ్ళతోటి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అసలు బీసీ సభకి అనుమతి లేదు, ఈ బీసీ గర్జన సభ జరగటానికి వీల్లేదు అని వాళ్ళు హుకుం జారీ చేయడంతో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసి చాలా తీవ్రంగా శ్రమించి
హైకోర్టులో న్యాయమూర్తులందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఈ సభను జరుపుకోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుతున్నటువంటి ఇటువంటి సభలను అడ్డుకోరాదని గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ వేస్తూ, కానీ సభను 1,00,000 మందితో కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది కాబట్టి ఒక 10,000 మందితో మాత్రమే ఈ సభని జరుపుకోవాలని ఆర్డర్లో స్పష్టంగా పేర్కొనడంతో మేమంతా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ సభకు భారీ ఎత్తున రావాలనుకున్నటువంటి ఈ బీసీ వెనుకబడినటువంటి ఈ క్యాస్టులో ఉన్నటువంటి పేదల అందరిని కూడా ఈ సభకు చివరి నిమిషంలో ఎక్కడికక్కడ రానివ్వకుండా ఆపుకుంటూ ఈ 10,000 మందికే మేము రిస్ట్రిక్ట్ చేసుకోవటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలు భయాందోళన చెందవద్దు, పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కలెక్టర్ కీర్తి చేకూరి. హిందూ వ్యతిరేక కుట్రపై దర్యాప్తు జరపాలి, బీజేపీ జనతా వారధి డిమాండ్. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రుడా చైర్మన్ బొడ్డు. నరేంద్రపురం ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంపై ధర్నా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.